వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 28న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ దాఖలకు నవంబర్ 4న లాస్ట్ డేట్ కాగా 5వ తేదీన స్క్రూటినీ జరుగుతుంది. ఉపసంహరణకు 7 లాస్ట్ డేట్. ఇక 21వ తేదీన పోలింగ్ జరుగుతుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికే ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మాత్రం షెడ్యూల్ రిలీజ్ చేయలేదు ఈసీ. వరంగల్ బైపోల్ కోసం ఇప్పటికే పార్టీలు రెడీ అయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు పోటాపోటీ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఉద్యమాలతో జనంలోకి వెళ్తే దిగ్విజయ్ సింగ్ ప్రత్యేకంగా వరంగల్లో పర్యటించారు. అటు ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకాలతో జనంలోకి వెళ్లింది. సీఎం కూడా వరంగల్లో ఇప్పటికే పర్యటించారు. ఇక బీజేపీ విషయానికొస్తే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా హృదయ్ పథకాన్ని వరంగల్లో ప్రారంభించారు. ఇలా పార్టీలన్నీ ఎవరికి వారు జనంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ కావడంతో పార్టీలు దూకుడు పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ఢిల్లీ తీసుకుని వెళ్లారు దిగ్విజయ్ సింగ్. టీఆర్ఎస్ మాత్రం అభ్యర్థి వేటలో ఉంది. ఇక టీడీపీ, బీజేపీ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సనత్ నగర్ ను బీజేపీకి ఇస్తే వరంగల్ ఎంపీ సీట్ను వదులుకోవడానికి కమలనాథులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా చర్చల్లోనే ఉంది. ఇకపోతే వామపక్షాలు ఇప్పటికే అభ్యర్థిని డిక్లేర్ చేశాయి. తమ అభ్యర్థిగా ఉస్మానియా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ను ప్రకటించాయి. వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 28న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ దాఖలకు నవంబర్ 4న లాస్ట్ డేట్ కాగా 5వ తేదీ స్క్రూటినీ జరుగుతుంది. ఉపసంహరణకు 7 లాస్ట్ డేట్. ఇక 21వ తేదీ పోలింగ్ జరుగుతుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మంత్రి కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికే ఉప ఎన్నిక జరగనుంది. అయితే మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మాత్రం షెడ్యూల్ రిలీజ్ చేయలేదు ఈసీ. వరంగల్ బైపోల్ కోసం ఇప్పటికే పార్టీలు రెడీ అయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు పోటాపోటీ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఉద్యమాలతో జనంలోకి వెళ్తే దిగ్విజయ్ సింగ్ ప్రత్యేకంగా వరంగల్లో పర్యటించారు. అటు ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకాలతో జనంలోకి వెళ్లింది. సీఎం కూడా వరంగల్లో ఇప్పటికే పర్యటించారు. ఇక బీజేపీ విషయానికొస్తే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హృదయ పథకాన్ని వరంగల్లో ప్రారంభించారు. ఇలా పార్టీలన్నీ ఎవరికి వారు జనంలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ కావడంతో పార్టీలు దూకుడు పెంచే అవకాశాలు కనబడుతున్నాయి.